ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. దీనిపైన నేనైతే 3Dలో చేశాను వీడియో. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది, చూపిస్తాను, నచ్చితే చేసుకోండి. ఓన్లీ ఒక ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే చేసుకుంటారు. సింగిల్ ఫోటోతోనే చేశాను, 3D టైప్లో అయితే ఉంటుంది. చూపిస్తాను, నచ్చితే లైక్ చేయండి అబ్బా, దానికంటే ఎక్కువ ఏమొద్దు, ఓకేనా. ఇంకోటి, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చాను. అంటే ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసి యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎలాగొచ్చిందో చూద్దాం. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కాపీరైట్ అయితే వస్తుంది, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఒక సింగిల్ ఫోటో అయితే ఉండాలి. అది కూడా కొంచెం ఫుల్ ఫోటో ఉంటే చాలా బాగుంటుంది, ఓకేనా. అంటే కొంచెం బాగుంటుంది ఫుల్ ఫోటో ఉంటే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫోటో అయితే క్రాప్ చేసుకోండి, అప్పుడే మీకు ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే, అలైట్ మోషన్లో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు 4:5 తీసుకున్న తర్వాత కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే క్రాప్ చేసుకోండి, ఓకేనా. నేను చూపిస్తాను, ఒక ఫోటో తీసుకొని ఈ ఫోటో తీసుకుంటున్నా. దీన్ని అయితే ఫస్ట్ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం, అంటే సైడ్లో కవర్ అయిపోతుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి కింద మిర్రర్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. అడ్జస్ట్ చేసుకొని కింద సైడ్లో అయితే అంటే సౌండ్ అది కనిపిస్తుంది కదా, దానిపైన ఒక లేయర్ అయితే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత దానికైతే ఒక కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గోషన్ బ్లర్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత గోషన్ బ్లర్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన సేవ్ సిమ్యులేట్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNGలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా. చూపిస్తాను, మొత్తం డీటెయిల్గా చెప్పిస్తాను. అంటే రిమూవ్ కూడా ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, డిస్క్రిప్షన్లోనే ఒక యాప్ అయితే ఇస్తాను, అడోబ్ ఎక్స్ప్రెస్ అని. ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, అంటే స్టార్ ఐకాన్ ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ అంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ నుంచి అయితే మీరు ఇంతకుముందు క్రాప్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం వెయిట్ చేసుకోండి, ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి కింద నుంచి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అదైతే ఓపెన్ చేసుకోండి. XML అయినా కావచ్చు, ప్రాజెక్ట్ అయినా కావచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇలాగైతే ఉంటుంది మీకు. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. చాలామందికి తెలియదు, అంటే ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియడం లేదంటున్నారు, కామెంట్ అయితే చేశారు. ఫస్ట్ ఏం లేదు, టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకొని మీ గూగుల్ డ్రైవ్ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకోండి, ఓకేనా. డౌన్లోడింగ్ చేసుకుని కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఫాంట్ మీద క్లిక్ చేసుకొని కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ మీద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఫాంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో పెట్టుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో వస్తుంది. ఆ ఫాంట్ నేమ్ గుర్తు పెట్టుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైన సర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేసి ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఒరిజినల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. అంటే ఒరిజినల్ ఫోటో తీసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో అయితే వచ్చేసింది కదా. మళ్ళీ పైన ఒక ఫోటో ఉంటుంది, రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఉంటుంది, ఓకేనా. అంటే రెడ్ కలర్, అంటే కెమెరా కింద ఒక ఫోటో ఉంటుంది, దానిపైన కూడా ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటో అయితే పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి ఇలాగైతే వచ్చేసింది కదా, ఓకేనా. ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది, ఓకేనా. ఇలాగైతే ట్రై చేయండి, మ్యాక్సిమం చాలా బాగుంటుంది, ఓకేనా. ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. లాస్ట్లో కూడా అంటే లాస్ట్లో నా ఫొటోస్ అయితే పెట్టాను, మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్, ఓకేనా. ఇప్పుడు ఇంతే ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.